అందు నాకు అత్యంత ప్రియమైన దేవుని పిల్లలందరికీ ఈ ఉదయకాలంలో నా ప్రత్యేకమైన వందనములు మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలములో మనం అందరము కూడా దేవుని సన్నిధిలో కూడి ఉండగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ఈరోజు మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం మాత్రమే చదువుకుందాం. అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథములు తీసుకొని శ్రద్ధగా దేవుని మాటలు మరి వినాలని మీకు ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ప్రభు మనను ప్రేమించి ఈరోజు మనకు చక్కని సమయం ఇచ్చి ఉన్నారు. ఈ సమయంలో ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు చిత్తమైతే ఇంకా 2 రోజులు మనం ధ్యానించుకుందాం. ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఆమేన్. చక్కగా అందరూ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము క్షమించండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా యేసయ్య, పరిశుద్ధుడైన మా ప్రభువా, పరిపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఈ యొక్క ఉదయకాలంలో ఎందుకు పనికిరాని మమ్మలను మీరు ప్రేమించి కుటుంబ ప్రార్థనలో మా కుటుంబంతో కలిసి అనేక కుటుంబాలు నాయన మీ సన్నిధిలో దీవించబడాలని మేము అనుదినము మీతో సహవాసము చేస్తూ మీ యందు భయభక్తులు కలిగి ఉండి దేవా ఈ కడవరి కాలములో మీరు మాకు వాగ్దానము చేసినటువంటి వాక్యము మా జీవితంలో నెరవేర్పు జరగాలని మేమెంతగానో ఆశిస్తున్నాం ప్రభువా. ఖచ్చితంగా ఆ కార్యము త్వరలోనే జరుగుతుందని మేము ఎదురు చూస్తున్నాము. దాని కొరకై ప్రతిరోజు కూడా మా కుటుంబాలతో మిమ్మల్ని సేవించి మీ వాక్యము నెరవేర్చి మీ రాకడ కొరకు సిద్ధపడుటకు సహాయం చేయమని ఈ ఉదయ కాలంలో చదవబడిన లేఖనమును మా కొరకు దీవించమని యేసు క్రీస్తును శ్రేష్టమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ ఉదయ కాలంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనములో చదివాము. ఒకసారి చదవండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ఈ మాటను ఆధారం చేసుకొని ఈరోజు మేము యేసును చూడగోరుచున్నాము అనే అంశంలో దేవుని ప్రవక్త మరి ఏం మాట్లాడి ఉన్నారో మనము చదువుకొని ధ్యానించుకుందాం. ఇప్పుడు మనము ఈ దినములలో ప్రజలు కోరికలు కలిగి లాగుకొనుచు అక్కడికిక్కడికి పరిగెత్తుట, వెతుకుట, బలాత్కరించుట, సంఘములు మారుట, కాగితములు మార్చుట మరియు వివిధ మత శాఖలు మారుట మొదలైన కార్యములు చేయుచున్నారు. ఆమేనంటారా? ఏమిటి సంగతి? వారు దేని కొరకు ఆకలి కలిగి ఉన్నారు, కానీ వారు దేని కొరకు ఆకలి కొని ఉన్నారో వారు కనుగొనలేకపోతున్నారు. ఆమేన్. అది ఎక్కడో ఒక చోటున ఉండవలసి ఉన్నది. ఆకలి తీర్చే ఒక స్థలము ఒక చోట ఉన్నది. ఇప్పుడు కొందరు తమ సిద్ధాంతములలో దేవుడిని వెతుకుచున్నారు.
కొందరు తమ సిద్ధాంతముల ద్వారా పలాని ఆచారము ద్వారా దేవుణ్ణి కనుగొనగలమని నమ్ముచున్నారు. మరికొందరు పలాని మత శాఖల్లో చేరుట ద్వారా దేవుణ్ణి కనుగొనగలమని తలంచుచున్నారు. అయితే మంచిది, యేసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అదే స్థితిని చూశాడు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరికొన్ని క్రమాలు లేక అనేక సంస్థలను ఆయన కనుగొన్నాడు. ఆయన వారితో ఏమి చెప్పాడు? మీ పారంపర్య ఆచారముల వలన మీరు దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. చూసారా? దేవుడిని మత శాఖల ద్వారా మరియు సిద్ధాంతముల ద్వారా వెతికినప్పుడు అది మర్మయుక్తముగా అమర్చబడుతుందని నేను తలంచుచున్నాను. తర్వాత అది తిరిగి దేవుని వాక్యమును తృణీకరించడానికి మీరు కనుగొంటారు. ఆమేన్. అది తిరిగి దేవుని ఆజ్ఞలను నిరర్ధకము చేస్తుంది. ఉదాహరణకు అపోస్తలుల సిద్ధాంతమును చెప్పుట ద్వారా నీవు కనుగొనుటను ప్రయత్నిస్తావు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము నీ ఎదుట నిజ రూపము దాల్చుట చూస్తావు. విశ్వసించు వారిని ఈ సూచక్రియలు వెంబడించును. ఎందుకు? వెంటనే వారు నీకు చెప్తారు, మంచిది, అద్భుతములు జరుగు దినములు గతించిపోయాయి. అప్పుడు అది ఏమి చేస్తుంది? అది దేవుని ఆజ్ఞలను తీసుకొని వాటిని నిరర్ధకము చేస్తుంది. చూసారా? అవి ఇక పని చేయటలేదు. దేవుని ఆజ్ఞలు నిరర్ధకమయ్యాయి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడని ఆయన ఆజ్ఞ. ఆమేన్. ఇప్పుడు సువార్త కేవలము మాట మాత్రము ద్వారా రాలేదు గాని వాక్యము ప్రత్యక్షపరచబడుట ద్వారా పరిశుద్ధాత్మ వాక్యమును జీవింపచేసి రుజువుపరచుట ద్వారా వచ్చినది. చూసారా? ఆత్మ వాక్యమును తీసుకును. వాక్యము ఒక ఆలోచనగా ఉండెను. ఆ మాట అనేది వ్యక్తపరచబడిన ఆలోచన. చూసారా? చేతులెత్తి ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు అవి దేవుని ఆలోచనలు. ఆయన ఏమి చేయబోచున్నాడో వాటిని ఆయన వాక్యములో వ్యక్తపరిచాడు. గ్లోరీ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాక్యమును పట్టుకొనునో దాన్ని ప్రత్యక్షపరిచి నెరవేర్చును. అది నిజ రూపము దాల్చును. ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇవ్వబడిన ప్రతి వాక్యము, దేవుని యొక్క ప్రతి మాట సంపూర్ణమైనది మరియు సత్యమైనది, మరియు అది నెరవేర్చబడుతుంది. ప్రతి వాక్యము ఖచ్చితంగా నెరవేరాలి. ఆమేన్. యేసు చెప్పారు, భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు. దానిలో ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరాలి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఆ విధంగా చేసినప్పుడు మనము మన సిద్ధాంతములు వెతుకుతాము. ఆ కార్యములు మన సిద్ధాంతములకు మరియు క్రమాలకు వ్యతిరేకముగా లేనట్లయితే అప్పుడు మనము దానిని అంగీకరిస్తాము. అది పుచ్చకాయ తింటున్నట్లుగా ఉంటుంది. ఒక నల్లజాతి వ్యక్తిని ఆ పుచ్చకాయ ముక్క తింటుండగా మోషే అది ఎలా ఉన్నదని అడిగాడు. అతను చెప్పాడు, అది బాగుంది, కానీ దీనిలోనిది ఇంకా ఉన్నది, అది అతనికి తృప్తి కలిగించినంత లేదు. సిద్ధాంతములు మంచివే, కానీ దేవుని వాక్యము దగ్గరకు నువ్వు వెళ్ళే వరకు అది నీకు సంతృప్తిని ఇవ్వలేవు. ఆమేన్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. హల్లెలూయా. దానివల్ల మనుషుడు జీవించును. దేవుని వాక్యము మనుషుని యొక్క ఆత్మీయ ఆహారం. అది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, జీవము కలిగిన యేసయ్య, ఉదయ కాలంలో మా కొరకు సిద్ధపరిచిన జీవాహారము అయ్యా మేము చదువుకొని ఉండగా మాకు అర్థమయ్యే రీతిలో కొద్ది నిమిషాలు మీరు బోధించి మమ్మల్ని తృప్తిపరచమని, విశేషముగా
ప్రభువా, మీ పిల్లలు ఎంతో ఆశతో మా కుటుంబంతో సహా ఎదురు చూస్తున్నామయ్యా. మీరు మాట్లాడతారని, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక ఈ రంగం మీదకి మీరు దిగివచ్చి నన్ను మరుగు చేసి మా అందరితో మాట్లాడి మా విశ్వాసమును ఇంకా అధికము చేసి అభివృద్ధి చేసి మరింత ఎక్కువగా మీరు ఇచ్చిన జీవాహారమును తిని బలపడి స్థిరపడి మీరు అక్కడికి సిద్ధపడుటకు సహాయం చేయమని యేసు క్రీస్తును ఘనమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు ఆల్రెడీ నేను చదువుతుంటేనే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయినను దీన్ని కొంతమందికి, అలాగే మా కుటుంబానికి, మేమందరం కూడా కుటుంబంతో కూర్చున్నాం. నేను మీకు ముందే చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో కుటుంబాలతో మీరు కూర్చొని దేవుని ఆరాధించాలని. ఆమేన్ అంటారు అందరూ. దేవుని స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మరి ఆయన యొక్క పిల్లలుగా మరి ఉదయకాలంలో మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో చదివాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. చూడండి, ప్రపంచంలో ఈరోజు మనం చూస్తున్నప్పుడు కోట్లాది మంది క్రైస్తవులు, ముఖ్యంగా ఆర్సిఎంలో, లూథరన్స్లో, మెథడిస్టుల్లో, బ్యాప్టిస్టుల్లో ఈ పరలోక ప్రార్థన చేస్తారు, అలవాటుగా చేస్తారు, ఒక ఆచారముగా చేస్తారు. కానీ వాస్తవానికి అందులో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోకుండానే ప్రార్థన చేస్తారు. కానీ ఈ చివరి కాలంలో దేవుడు ఒక ప్రవక్తను పంపి, మనకు తెలుసు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏదైతే ప్రవక్తల ద్వారా రాయించాడో, వ్రాయబడిన దానికి 7వ దూత పలికే దినములలో సమస్త మర్మములు సమాప్తం అవుతాయని చెప్పిన మాట ఈ కాలంలో దేవుడు నెరవేర్చాడు. అసలు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే దానిలో ఉన్న అర్థం ఏంటి? ఈ దినాల్లో ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, అక్కడికిక్కడికి పరిగెత్తటం, వెతకటం, బలాత్కారాలు, సంఘం మారటం, కాగితాలు మార్చుకోవటం, మత శాఖలు మార్చుకోవటం. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. అసలు క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూస్తుంటే ఎక్కడ ప్రజలు నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటో ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఏమిటి అసలు సంగతి అంటే, వారు దేని కొరకు ఆకలి కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేని కొరకు వారు ఆకలిగా ఉన్నారు? నిజమైన దేవుని వాక్యం అనే జీవాహారం ఎక్కడ దొరుకుతుందా అని వారు ఆకలిగా ఉన్నారు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడే ఆకలి పెట్టాడు. ఆకలి పెట్టింది ఎవరు? దేవుడే. ఆ ఆకలి తీర్చడానికి దేవుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోటుని సిద్ధపరిచే ఉంచాడు. దాన్ని కనుగొనలేకపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. ప్రపంచంలో ఏం జరుగుతుంది? క్రైస్తవ ప్రపంచంలో కొందరు సిద్ధాంతాల్లో దేవుడిని వెతుకుతున్నారు, ఆచారాల్లో వెతుకుతున్నారు, సంఘాల్లో వెతుకుతున్నారు, మత శాఖల్లో చేరుట ద్వారా దేవుడిని కనుగొనాలని చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, మరికొన్ని క్రమాలు, అనేక సంస్థలను ఆయన చూశాడు. ఆయన వారితో ఏం చెప్పాడు తెలుసా? మీరు మీ పారంపర్య ఆచారముల వలన మీరు దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. చూడండి, దేవుడిని మత శాఖల ద్వారా, సిద్ధాంతాల ద్వారా వెతికినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
అది ఒక మర్మయుక్తముగా అమర్చబడుతుంది. ఆమేన్. అంటే అర్థం కాదు ఇక ప్రజలకి, ఏంటి ఈయన ఇది చెబుతున్నాడు, ఆయన ఈ మాటకు అర్థం ఇంకొక ఆయన అది చెప్తున్నాడు ఏంది. తర్వాత తిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఏముందండి వాక్యంలో, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు. అది తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేసేస్తారు. వింటున్నారా? చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు ప్రవక్త. ఈ రోజున ప్రపంచంలో ఇంత అమూల్యమైనటువంటి జీవాహారాన్ని, వాక్యాన్ని దేవుడిస్తే క్రైస్తవులు దీన్ని నిరర్ధకం చేస్తున్నారంటే కారణం ఏంటి? ఆ మత శాఖలో ఈ వాక్యము ఎప్పుడైతే ఉంటుందో అది మర్మయుక్తంగా అయిపోయి తర్వాత దాన్ని తృణీకరించి దేవుని వాక్యానికి విలువ లేకుండా నిరర్ధకం చేసేస్తా ఉన్నారు. చూడండి, అపోస్తుల సిద్ధాంతము చెప్పుట ద్వారా నువ్వు ఉదాహరణగా చెప్తున్నాడు, ప్రయత్నిస్తావు. తర్వాత అపోస్తుల బోధ, అపోస్తుల సిద్ధాంతం గురించి కానీ నువ్వు మాట్లాడితే మార్కు సువార్త 16వ అధ్యాయములో ఏముంది? అది నిజ రూపం దాల్చాలి. మనము ఇంచుమించు ఆజ్ఞను స్థిరపరచుట లేక వాక్యమును స్థిరపరచుట అనే అంశము కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తున్నాం ఆదివారం. అవునా కదా? అయితే అక్కడ 16వ అధ్యాయం మార్కు సువార్త 14వ వచనం నుంచి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడునన్నాడు. విశ్వసించే వారిని అవి వెంబడిస్తే అన్నాడు. వెంటనే ఈ మాట నువ్వు అడిగావంటే వాళ్ళు ఏమంటారంటే అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయినాయండి. వింటున్నారా? ఇప్పుడు లేవు, ఇవి జరగవు ఇప్పుడు అని అంటారు ఏది సంస్థలు. కానీ అవి ఇప్పుడు పని చేయట్లేదు అంటారు. వెంటనే అప్పుడు ఏమవుతుందో ఆజ్ఞ వాళ్ళ మధ్య నిరర్ధకం అయిపోతుంది. కానీ బైబిల్ ఏమంటుంది? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. సువార్త అంటే కేవలం నోటితో చెప్పటం కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని లేక దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క జీవాన్ని. అందుకే ఇక్కడ అంటున్నాడు, సువార్త కేవలం మాట మాత్రము ద్వారా రాలేదు కానీ వాక్యము ప్రత్యక్షపరచడం ద్వారా పరిశుద్ధాత్మ వాక్యమును జీవింపజేసి రుజువుపరచడం ద్వారా వచ్చినది. చూసారా? ఆత్మ ఏం చేస్తాడు? వాక్యాన్ని తీసుకుంటాడు, దాన్ని ప్రజల మధ్య ప్రత్యక్షపరుస్తాడు. ప్రజల మధ్య స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఇంకా మనం నిన్న చెప్పుకున్న ఆదివారం అబ్రహామునకు ఇచ్చిన చివరి సూచన, ఈ కాలంలో ఆయన ఆల్రెడీ అబ్రహాము 7 అక్షరాలతో ఉంటాడు. అబ్రహాం బ్రహ్నాం అనేటువంటి ఈ కాలపు ప్రవక్త ద్వారా మూడోసారి మనిషి కుమారుని పరిచర్యలో దేవుడు పరిశుద్ధాత్మగా ఆయనలోని వాక్యాన్ని రుజువుపరిచాడు. వాక్యం అంటే ఏంటి? వ్యక్తపరచబడిన ఆలోచనే వాక్యం. ఇప్పుడు దేవుడు, అవి దేవుని ఆలోచనలు, మన ఆలోచనలు కాదు. వాక్యం అంటే ఎవరి ఆలోచనలు అండి? దేవుని ఆలోచన. ఆయన ఏమి చేయబోతున్నాడో వాటిని ఆయన వాక్యంలో వ్యక్తపరిచాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాక్యమును పట్టుకుంటాడో ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తాడు. ఆమేన్. అప్పుడు ప్రతి వాక్యం అది ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇవ్వబడింది కనుక దేవుని యొక్క ప్రతి మాట సంపూర్ణమైనది మరియు సత్యమైనది. అప్పుడు ఎవరైతే దాన్ని చేర్చుకుంటారో అది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతుంది. చప్పట్లు కొట్టి తెలుస్తుంది. హల్లెలూయా. ప్రతి వాక్యము ఖచ్చితంగా నెరవేరాలి. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు? భూమి ఆకాశము గతించును గాని నా మాటలు ఎన్నడూ గతింపు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరాల్సింది. ఇప్పుడు దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు మనం దాన్ని
ఏం చేస్తాం? సిద్ధాంతాల్లో వెతుకుతాం. సిద్ధాంతాల్లో వెతుకుతూ ఆ క్రమాలు, ఇప్పుడు వాళ్ళు కొన్ని క్రమాలు పెట్టుకుంటారు. పెట్టుకొని ఏం చేస్తారంటే, ఇప్పుడు మేము సిద్ధాంత ప్రకారంగా ఈ వాక్యం ఉందా లేదా, మేము తయారు చేసుకున్న సిద్ధాంతానికి అనుకూలంగా ఉందా లేదా అని చూస్తారు. అది అనుకూలంగా లేదంటే ఇక వారు నమ్మరు, దానికి వ్యతిరేకంగా నిలబడతారు. వింటున్నారా? కానీ ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, నీ సిద్ధాంతాలు కాదు, నీ సంఘం ఏం చెప్తుందో, నీ యొక్క ఆచారాలు ఏం చెప్తుందో కాదు. అక్కడ తృప్తి దొరకట్లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి క్రమాలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే అంగీకరించరు. అవునా కదా? అది పుచ్చకాయ తింటున్నట్లుగా ఉంటుంది. ఒక నల్ల జాతి వ్యక్తి పుచ్చకాయ తింటున్నాడు. మోషే అది ఎలా ఉన్నదని అడిగితే అతను చెప్పాడు, ఇది బాగుంది, కానీ దీనిలో ఇంకా ఉన్నది అంటే ఇక అప్పుడు అతనికి ఇంకా తృప్తి ఉండదు. అవునా కదా? సిద్ధాంతాలు ఈరోజు మానవుడు తయారు చేసుకుని వాళ్ళకి మంచిదే అది, కానీ దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వెళ్ళే వరకు నీకు సంతృప్తి ఉండదు. హల్లెలూయా. నీకు సంతృప్తి, ఆనందము, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ఏ ఆహారం అది? వాక్యం అనే జీవాహారం. బైబిల్ ఏమంటుందంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాలి. దేవుని వాక్యం మనుషుని యొక్క ఆత్మీయ ఆహారం అని, అది ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము. హల్లెలూయా. ఈ చివరి కాలంలో నేను ముగించే ముందు 7వ దూత వర్తమానము ఈ కాలానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని విరిచి ఆమేన్ వడ్డించింది. అది మనకు జీవాహారం. ఈరోజు మనం తిన్నాం, ప్రతిరోజు తినవచ్చు. కొన్ని వందల వర్తమానాలు ఈ రోజున మీరు తినగలిగినంత సమృద్ధిగా భోజనం ఉంది. ఏ రోజుకి ఆ రోజు ఆహారం తింటూ మనం బలపడదామా? ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుందామా? లోకాన్ని, పాపాన్ని జయించుదాం. ఇంకా ఎవరైనా మత శాఖల్లో ఉంటే ఆ మత శాఖలు విడిచి బయటికి రండి. వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సిద్ధాంతాలు వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ కాల ప్రవక్త బోధించాడు. కనుక ఈరోజు వధువుగా మనము వాక్యాన్ని మాత్రమే తింటూ తృప్తిని పొందుతూ బలపడుతూ ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయనా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని ఎంత అద్భుతంగా నాయన శిష్యులకు నేర్పావయ్యా. దాని అర్థాన్ని ఈ కాల ప్రవక్త వచ్చి వివరించినప్పుడు మాకెంతో సంతృప్తిగా ఉన్నది నాయన, మాకెంతో ఆనందముగా ఉన్నది ప్రభువా. మాకు జీవాహారం ఇచ్చావయ్యా. 7వ దూత పలికే దినములలో సమస్త మర్మములను బయలుపరిచావు నేను. మీకు స్తోత్రము ప్రభువా. తన ముక్కుతో ఆహారము దినమెల్ల మాకిచ్చును, ఏ చిక్కులో పడకుండా తన రెక్కలపై మోయును. అందరూ ఈ పాట పాడుచు దేవుని ఆరాధన చేసి ముగించుకుందాం. తన ముక్కుతో ఆహారము దినమెల్ల మాకిచ్చును, యేసయ్యా తనలో పడకుండా తన రెక్కలపై మోయును, ఆప్యాయత చూపెను అంతము వరకు. పడదాం. ఆప్యాయత చూపును అంతము వరకు కాచును, ఎగిరేదము
ఆరాధిద్దాం. యేసయ్యా యేసయ్యా స్వరము వినిపించగా ఊరున ఎగిరెదము. అల్లాని పిలిచినట్టుగా యేసయ్యా మమ్ము పిలువగా గరి అరడు యేసయ్యా మమ్ము పిలువగా ఎగిరెదము ఎగిరెదము రెక్కలతో ఎగిరెదము. గరి అవును ప్రభువా, ఈ ఉదయ కాలంలో మాకు ఇచ్చినటువంటి రెక్కలను బట్టి స్తోత్రాలు ప్రభువా. క్రొత్త నిబంధన పాత నిబంధన అయా మాకు తేటగా వివరించి మాకు ఇచ్చినటువంటి ఆ రెక్కలను బట్టి మీకు స్తోత్రం ప్రభువా అని, ప్రత్యక్షతను బట్టి స్తోత్రం ప్రభువా అని. అలాగే మనము దేవుని మహింపరుస్తూ ఉండగా చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న లెమేయలు ప్రార్థన చేస్తాడు. జీవము కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, మహోన్నత నిన్న నేడు ఒకే రీతిగా మీ తండ్రి మాకు మేము కూడా మీ నామమునకు స్తుతులు స్తోత్రం ప్రభువా. అవును ప్రభు, ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మనం కనపరచు తండ్రి ప్రార్థనలో ప్రభా. అట్లానే ఓ దేవా మా దిన ఆహారం నేడు మాకు దయచేయమని ఓ దేవ పరలోక ప్రార్థనలో తండ్రి ఓ దేవా మీరు ఏ విధంగా అయితే మాకు నేర్పించారు ప్రభా. ఓ దేవ తండ్రి ఇప్పుడు నేర్చుకున్నాం ప్రభా. ఉదయమైన మాటలు మా హృదయంలో కదిలిపరచండి ప్రభా. వాక్య ప్రకారంగా జీవించడానికి ఓ దేవా మాకు నేర్పించండి. రోజంతా తండ్రి మేము ఎటు వెళ్ళాలో మాకు మార్గదర్శిగా నడిపించండి. లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి మేము సాతాను ఓ దేవా వాడు ఉచ్చులో పడుకున్న ప్రభా మీరు కాపాడమని అడుగుచున్నాం ప్రభా. ఓ దేవా మీ ఆత్మ వశంలో మమ్మల్ని ఓ దేవా నడిపించమని అడుగుచు ఈ ఉదయకాల సమయంలో ఓ దేవా కూడి వచ్చిన అట్లానే విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నాటిపోవడానికి సహాయం చేయాలి. ఎంతో మంది ఉంచినప్పుడు తండ్రి వారి హృదయాలు కదిలిపోవటానికి ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.